హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా 5 ఇయర్స్ ప్లాన్ పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో థర్డ్ ప్లాన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము 4th ప్లాన్ చూస్తాం, 4వ పంచవర్ష ప్రణాళిక. అండ్ వీలైతే ఇదే క్లాస్లో మనం 5వ పంచవర్ష ప్రణాళిక కూడా మనం చూస్తాం. ఓకే, అందులో భాగంగా మనకి 4th ప్లాన్ 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. 1951 నుంచి 56 ఒకటి, 1956 నుంచి 61 రెండోది, 1961 నుంచి 1966 వరకు మూడోది, ఈ 66 నుంచి 69 వరకు గ్యాప్ ఉంటుంది మనకి. 1969 నుంచి 74 వరకు మనకి 4th ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది 1969 నుంచి 1974 అనేది దీని యొక్క కాలం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏది మనకి 4th ప్లాన్ యొక్క కాలం. 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం ఏంటంటే 1969 నుంచి 1974. ఓకే, అయితే దీని యొక్క రూపకర్త వచ్చేసి మనకి డిఆర్ గాడ్గిల్. ఓకే, అదేవిధంగా దీని యొక్క వ్యూహం, డిఆర్ గాడ్గిల్ అనేది రూపకర్త అయితే దీని యొక్క వ్యూహం మనకి మన్నే అండ్ రుద్ర. వీళ్ళని మనము ఏఎస్ మన్నే అని చెప్పేసి, అశోక్ రుద్ర అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, ఈ 4th ప్లాన్ యొక్క వ్యూహం ఎవరిదంటే ఏఎస్ మన్నే అండ్ అశోక్ రుద్ర అని చెప్పేసి చెప్పుకుంటాం. రైట్. ఓకే, దీని యొక్క ప్రాధాన్యత అంశం, మరి ఈ ప్రాధాన్యత అంశం చూస్తే మనకి ఆర్థిక స్థిరత్వం, స్వావలంబన. ఓకే, ఆర్థిక స్థిరత్వం, స్వావలంబన ఇది ప్రాధాన్యత అంశం. అదేవిధంగా దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఉంటుంది కదా మనకి. ఇంకా వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి మనకి 5.7 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 5.7. మరియు అంచనా వ్యయం ఉంటుంది కదా, అంచనా వ్యయం వచ్చేసి మనకు 15,902 కోట్లు అయితే వాస్తవం వచ్చేసి మనకి 15,902, అంటే జస్ట్ కొంచెం తక్కువలో మనకి 779 కోట్లు ఉండడం జరుగుతుంది వాస్తవ వ్యయం. ఓకే, 15,902 కోట్లు అయితే అంచనా వ్యయం అయితే 15,779 కోట్లు వాస్తవ వ్యయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి దీనికి సంబంధించిన అంశాలు. మరి దీంట్లో భాగంగా మనకి అధిక వ్యయం దేనికి చేయడం జరిగింది? అధిక వ్యయం వచ్చేసి నీటిపారుదల వ్యవసాయం అని చెప్పేసి 28%. ఓకే, అదేవిధంగా పరిశ్రమలు అండ్ ఖనిజాలు అని చెప్పేసి 19.7%. అదేవిధంగా మనకి ఇంకా రవాణా అండ్ సమాచారం 19.5%, 7% ఉంటుంది. అదేవిధంగా సాంఘిక సేవలు వచ్చేసి 18%. ఓకే, అధిక వ్యయంలో భాగంగా మనము వ్యవసాయం, నీటిపారుదల 28%, అదేవిధంగా పరిశ్రమలు, ఖనిజాలు 19.7%, రవాణా అండ్ సమాచారం 19.5%, అదేవిధంగా సాంఘిక సేవలు మనకి 18% అని చెప్పేసి 4th ప్లాన్లో భాగంగా మనకి అధికంగా వ్యయం చేసిన రంగాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని మనము ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో భాగంగానే మనకి ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్నప్పుడు మనకి ఇందిరాగాంధీ గారు మనకి ఈ పేదరిక నిర్మూలన కోసం మనకి గరీబీ హఠావో అని చెప్పేసి నినాదం అనేది రావడం జరుగుతుంది. గరీబీ హఠావో. ఓకే, గరీబీ హఠావో అనేది ఈ ప్లాన్లో భాగంగా చివరి సంవత్సరంలో భాగంగా గరీబీ హఠావో అని చెప్పేసి నినాదం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సాధించిన వృద్ధి రేటు, మరి ఇక్కడ మనకి వృద్ధి రేటు 5.3 అయితే సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 3.4%. ఓకే, మరి సక్సెస్ ఆఫ్ ఎలా అంటే మనం పెట్టుకున్న లక్ష్యం 5.7 అయితే 3.4 మాత్రమే మనము సాధించుకోవడం జరిగింది వృద్ధి రేటు ఫలితం. రైట్. అదేవిధంగా మనకి ఈ 1969లో భాగంగా 14 వాణిజ్య బ్యాంకులను మనకు జాతీయం చేయడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులను
జాతీయం చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే 4th ప్లాన్లో భాగంగా 1969లో. ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే మన గరీబీ హఠావో నినాదం ఏ ప్రణాళికారంలో అంటే మనకి 4th ప్లాన్లో భాగంగా. అదేవిధంగా మనకి 1969లో భాగంగా మనకి 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే మనకి 1969 to 74 వరకు రూపకర్త డిఆర్ గాడ్గిల్. అదేవిధంగా దీని యొక్క వ్యూహం వచ్చేసి మన్నే అండ్ రుద్ర. దీని యొక్క లక్ష్యం వచ్చేసి రుద్రేట్ లక్ష్యం వచ్చేసి 5.7 అయితే 3.4 మాత్రమే మనం సాధించుకోవడం జరుగుతుంది. ఓకే, మరి అధిక కేటాయింపులు అంటే వ్యవసాయం, నీటిపారుదల, దాని తర్వాత పరిశ్రమలు, ఖనిజాలు, దాని తర్వాత మనకి రవాణా సమాచారం, దాని తర్వాత సాంఘిక సేవలు, ఈ విధంగా ఆర్డర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇదే ప్రణాళిక కాలంలో భాగంగానే మనకి గరీబీ హఠావో అనే నినాదం వస్తుంది. అందులో భాగంగానే మనకి 1969లో భాగంగా 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసుకుంటాం. ఓకే, ఇది మనకి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఉంది కదా, తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 1% ఉంటుంది 4th ప్లాన్లో భాగంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు మనం చూస్తాం 5th ప్లాన్ చూద్దాం దీంట్లోనే భాగంగా. ఓకే, 5వ పంచవర్ష ప్రణాళిక. మరి ఇక్కడ 74 కదా, 74 అయితే మనకి ఇక్కడ 74 to 78 వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ 4 years మాత్రం ఉంటుంది. ఇక్కడ 77లో మనకి ఏమైందంటే జనతా గవర్నమెంట్ వస్తుంది. ఈ జనతా ప్రభుత్వం వచ్చి ఒక 1 year ముందే మనకి పంచవర్ష ప్రణాళికల్ని రద్దు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి 5th ప్లాన్ ఉంటుంది కాబట్టి 5th ప్లాన్ని 1 year ముందే రద్దు చేసి మనకి 78లో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అట్లా అంటే 5th ప్లాన్ అనేది మనకి 78లో క్లోజ్ అయింది. దీని కాలం ఇది. మళ్ళీ రూపకర్త చూసుకుంటే దీనికి రూపకర్త అండ్ ఈ వ్యూహం అనేది ఏమి ఉండదు. డిపి ధర్ అని చెప్పేసి మాట్లాడదాం. డిపి ధర్. ఓకే, 5వ పంచవర్ష ప్రణాళిక డిపి ధర్ రూపకర్త. ఓకే, అదేవిధంగా ప్రాధాన్యత అంశం వచ్చేసి మనకి ఆర్థిక స్వావలంబన, ఇక్కడేమో ఆర్థిక స్థిరత్వం, స్వావలంబన, ఇక్కడేమో ఆర్థిక స్వావలంబన అండ్ పేదరిక నిర్మూలన. ఇది ఇంపార్టెంట్. 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పేదరిక నిర్మూలన అనేది మనం లక్ష్యం పెట్టుకున్నాం ప్రాధాన్యత అంశంగా. ఓకే, ఆర్థిక స్వావలంబన అండ్ పేదరిక నిర్మూలన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా దీనికి మనకి వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి మనకి 4.4% ఉంటుంది. వృద్ధి రేటు లక్ష్యం 4.4%. ఓకే, అదేవిధంగా మరి దీనికి డైరెక్ట్ మనకి ఓన్లీ వాస్తవ వ్యయం ఉంటుంది. ఓకే, అంచనా వ్యయం అనేది లేకుండా మనకి ఎంత అంటే 39,426 కోట్లు అండి. వాస్తవ ఏమోని 39,426 కోట్లు 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. వృద్ధి రేట్ వచ్చేసి 4.4 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాధాన్యత అంశం ఆర్థిక స్వావలంబన, పేదరిక నిర్మూలన, 5వ పంచవర్ష ప్రణాళిక డిపి ధర్ రూపకర్త. ఇది మనకి 74 నుంచి 78 వరకు ఉండడం జరుగుతుంది. మరి కేటాయింపులు అధికంగా మరి ఏ రంగాలకు మనం వ్యయం చేసినాం? అధిక వ్యయం చూసుకుంటే మనకి ఫస్ట్ పరిశ్రమలు వచ్చిందంటే ఖనిజాలు ఉంటుంది. ఓకే, పరిశ్రమల ఖనిజాలకు మనకి 24%. ఓకే, అదేవిధంగా విద్యుత్ శక్తికి మనకి 18%. అదేవిధంగా రవాణా సమాచారం 17%. ఓకే, నెక్స్ట్ మనకి సాంఘిక సేవలు 17%. సాంఘిక సేవలు 17%. ఓకే, అధిక వ్యయం సంబంధించి 5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పరిశ్రమలు ఖనిజాలు 24%, విద్యుత్ శక్తి 18%, రవాణా సమాచారం 17%, సాంఘిక సేవలు మనకి 17% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇట్లాంటి అంశాలు మనకు చాలా ఉంటాయి. కాకపోతే మనకు కొంచెం ఒక ఐడియా ఉండి ఒక ప్రణాళికకు సంబంధించి ఒక ఐడియా అయితే ఉండాలి. ఎంత కేటాయింపులు ఏ ఆర్డర్లో ఉన్నాయని చెప్పేసి కొంతవరకు ఐడియా ఉండాలి. మరీ బట్టి పడడం అంటే ప్రతి ప్రణాళికకు సంబంధించి 4 నుంచి 5 రంగాలకు సంబంధించి కేటాయింపులు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా అయితే అంచనా వ్యయం ఉంటే వాస్తవ వ్యయం అనేది కొంచెం ఐడియా ఉంటే మనం చూసుకోవచ్చు. రైట్, మరి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే లోటు ద్రవ్య విధానం అనేది అతి తక్కువ చేయడం జరిగింది ఈ 5వ ప్రణాళికలో భాగంగా.
నీకు లోటు ద్రవ్య విధానం అంటే మనం మాట్లాడుకున్నాం, కొత్తగా కరెన్సీ ముద్రణ చేసి ఖర్చు పెడుతుంది, ఇది లోటు ద్రవ్య విధానం. మనకి అత్యధికంగా లోటు ద్రవ్య విధానం పాటించింది ఏ ప్రణాళిక అని చెప్పేసి మాట్లాడుకుంటే రెండవ ప్రణాళిక అని చెప్పేసి చెప్పచ్చు. అతి తక్కువ అంటే ఐదో ప్రణాళిక. ఓకే, అతి తక్కువ అన్ని ప్రణాళికల కంటే లోటు ద్రవ్య విధానాన్ని అతి తక్కువ చేసింది ఏదంటే మనకి ఫిఫ్త్ ప్లాన్, ఐదవ పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ 1975లో మనకి 1975లో భాగంగా మనకి పేదరిక నిర్మూలన కోసం మనకి 20 సూత్రాల పేదరిక నిర్మూలన కోసం మనకి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం అని చెప్పేసి ఒకటి అంటే 20 అంశాల మీద ప్రాధాన్యత కల్పించి 20 సూత్రాల పథకం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది 1975లో. ఓకే, 1975లో భాగంగా 20 సూత్రాల పథకం వచ్చింది పేదరిక నిర్మూలన మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకొక అంశం ఏంటంటే ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది 1975లో. ఇక్కడ మనకు 1969లో భాగంగా 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇక్కడేమో ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేయడం జరుగుతుంది 1975లో. ప్రాంతీయ బ్యాంకులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకం, ఐదో పంచవర్ష ప్రణాళిక, ప్రాంతీయ బ్యాంకులు 1975లో భాగంగా జాతీయం చేయడం, ఐదో పంచవర్ష ప్రణాళిక. ఓకే, మరి దీనికి సంబంధించి వృద్ధి రేటు 4.4 అయితే మనం సాధించిన వృద్ధి రేటు అంటే 4.8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కువనే సాధించుకున్నాం, రైట్. అందులో భాగంగా మనకి తలసరి ఆదాయం వచ్చేసి 2.7, తలసరి ఆదాయ వృద్ధి రేటు 2.7. ఇక్కడ మనము 1% అని మాట్లాడుకున్నాం ఫోర్త్ ప్లాన్లో. ఇక్కడ ఫిఫ్త్ ప్లాన్లో భాగంగా మనకు 2.7 అని చెప్పేసి తలసరి ఆదాయ వృద్ధి రేటు ఉంది. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. లోటు ద్రవ్య విధానం అనేది అతి తక్కువ, అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకం, అదేవిధంగా 1975లో ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేయడం, ఇది మనకి ఐదో ప్రణాళికలో భాగంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అందుకే మనం ఏమంటాం అంటే పేదరిక నిర్మూలన అంటాం కదా, దీన్ని పేదరిక ప్రణాళిక అని చెప్పేసి కూడా అంటాం. పేదరిక ప్రణాళిక అని దేనికి పేరు. ఓకే, నిన్న మనం మాట్లాడుకున్నాం మూడో ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి మాట్లాడుకున్నాం, బోల్డ్ ప్లాన్ అని చెప్పేసి రెండో ప్రణాళిక అని చెప్పేసి అంటాం. ఓకే, అట్లా రకరకాల పేర్లు అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి అంశాలు అడిగే అవకాశం ఉంటుంది. పేదరిక ప్రణాళిక అని చెప్పేసి ఐదో పంచవర్ష ప్రణాళికను మాట్లాడుకుంటాం. ఒకసారి చూస్తే మనకి రూపకర్త డిపి దర్. ఓకే, దీనికి నమూనా అట్లాంటిది ఏమి ఉండదు. ఆర్థిక స్వావలంబన, పేదరిక నిర్మూలన. వృద్ధి రేటు 4.4 అయితే 4.8 సాధించుకున్నాం. అదేవిధంగా వాస్తవ్యం వచ్చేసి 39.4 to 6 crores. అదేవిధంగా మనకి పరిశ్రమలు, ఖనిజాలు, విద్యుత్ శక్తి, వ్యవసాయం అండ్ రవాణా అండ్ సమాచారం, సాంఘిక సేవలు ఇట్లా ఆర్డర్లో ఉన్నాయి. ఈ లోటు ద్రవ్య విధానం అధికంగా తక్కువ, అదేవిధంగా 20 సూత్రాల పథకం, అదేవిధంగా ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేయడం ఐదవ ప్రణాళిక భాగం. మనం మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటి ఏం చెప్పేది ఏంటంటే ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకుంటే ఆ ఇయర్లకు సంబంధించిన ఇంకేమన్నా మనకు హైలైట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనకి ఐడియా ఉంటుంది. ఓకే, ప్లాన్లో భాగంగా మనకి ఇయర్స్ గుర్తుంటాయి. ఇట్లా గుర్తు లేకుంటే మనకి ఆర్డర్ వైజ్ రాసుకున్నా కూడా మనకు ఐడియా వస్తుంది. గ్యాప్ ఎక్కడుందో మనకు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ ఇప్పటివరకు ఒక గ్యాప్ వచ్చింది మనకు 1966 నుంచి 69 వరకు అనేది గ్యాప్ యాన్యువల్ ప్లాన్స్ వచ్చినాయి, ఆ వార్షిక ప్రణాళికలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి ఫోర్త్ ప్లాన్ అండ్ ఫిఫ్త్ ప్లాన్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో కూడా మనము రెండు ప్రణాళికలు తీసుకొని చూద్దాం, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనము 6th and 7th ప్రణాళికలు చూస్తాం. థ్యాంక్ యూ.